నమస్తే. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. షాబాద్ లో మట్టి మాఫియా దందా. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్. అనంతపురం సిఐ దేవానందం లాఠీ దాడిలో ఫ్రాక్చర్ అయింది. ఎస్పీ డిఐజీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని రిటైర్డ్ ఆర్ఎస్ఐ విజ్ఞప్తి. సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ పరిస్థితులు. జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు నిర్లక్ష్యంపై విమర్శలు. సింగరేణి కార్మికులకు బట్టి విక్రమార్క అభినందనలు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని బట్టి విక్రమార్క. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం సీతారాంపురం గ్రామ పరిధిలో రాత్రి వేళలో భారీ ఎత్తున అక్రమ మట్టి తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు భారీ డంపర్లతో మట్టిని తరలిస్తూ అక్రమ వ్యాపారం సాగుతుందని వారు చెబుతున్నారు. గ్రామ రోడ్లపై భారీ వాహనాలు నిరంతరం తిరుగుతున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖ అధికారులు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో డంపర్ మట్టిని 10,000 నుంచి 15,000 వరకు విక్రయిస్తూ లక్షల రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. విచక్షణారహితంగా మట్టి తవ్వకాల కారణంగా పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు అక్రమ మట్టి రవాణాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అనంతపురం జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు అధికారుల మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. అదే అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న సిఐ కె దేవానందం తనపై లాఠీతో దాడి చేశారని రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఎస్పీ రామకృష్ణ ఆరోపించారు. ఈ ఘటనలో తన కుడి చేతికి ఫ్రాక్చర్ కావడంతో పాటు కంటికి కూడా గాయమైందని తెలిపారు. చికిత్స అనంతరం డిఐజీకి ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐ దేవానందం భార్య రూప తనపై అసత్య ఆరోపణలు చేశారని, కొందరు మీడియా సంస్థలు కూడా తన వాదనను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వార్తలు ప్రసారం చేశారని విమర్శించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జగదీష్, డిఐజీ సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఎస్పీ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలండి. మీడియా అంటే నాకు చాలా గౌరవంతో పాటు నా తాలూకా మనస్ఫూర్తిగా భావం అంతా మీతో వ్యక్తం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత నాకు మా ఇంటి ఎదురుగుండవలసిన సిఐ గారు దేవానందం గారు, అతను ఒక ఫ్యామిలీ అంటే వాళ్ళ భార్య రూపాదేవి గారు కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, పొగలు పెడతా ఉన్నారు, తర్వాత స్ప్రే కొడుతున్నారు. దానివల్ల నేను శారీరకంగా ఇబ్బంది పడ్డాను. లివర్ చెడిపోయింది, పాన్క్రియాస్ ఆపరేషన్ జరిగింది, కళ్ళపైన స్ప్రే కొట్టడం వల్ల కళ్ళు చెడిపోయినాయి. ఆపరేషన్ కూడా చేయించుకుని ట్రీట్మెంట్లో ఉంటున్న పరిస్థితుల్లో నా బాధను వ్యక్తం చేశాను. వెళ్ళేటప్పటికల్లా ప్రతిసారి వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు. 2 సార్లు ఏం చేస్తుంటే రిక్వెస్ట్ చేసుకుంటే 2 సార్లతో చేతులతో కొట్టారు, తప్పించుకున్నాము. 3ఓసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానని సంగతి తెలిసిన పోలీస్ స్టేషన్ వారు ఏం చేశారనంటే వచ్చి అడిగారు, ఈ విధంగా చేస్తున్నారనంట, పద్ధతి కాదని చెప్పినారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన ఉద్దేశంతో మళ్ళా నా దగ్గరికి వచ్చి అటాక్ చేస్తే కత్తితో పాటు వచ్చి కూడా అటాక్ చేసినారు. దానికి కూడా తప్పించుకున్నాను. తర్వాత మీ పరిస్థితి ఇలాగ జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను ఇన్స్పెక్టర్ గారికి నాకు స్టేట్మెంట్ ఇచ్చాను. స్టేట్మెంట్ ప్రకారంగా వాళ్ళకి మీరు హెచ్చరించండి సార్, డిపార్ట్మెంట్లో ఉంటున్నారు, మీరు కంట్రోల్ చేయకపోతే ఎవరు చేస్తారు, అలా చేయకపోతే నేను ఎస్పీ గారికి డిఐ గారి దగ్గరికి వెళ్ళి నా రిక్వెస్ట్ చేసుకున్నాను. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్పెక్టర్ వాళ్ళు ఏం చేసుకున్నారంటే దాని ప్రకారంగా అతనికి ఇంటిమేషన్ ఇచ్చినారు, మీ మిస్సెస్ మీరు పోలీస్ స్టేషన్కి రండి, మీరు అరెస్ట్మెంట్ చేస్తున్నారనంట, పొగలు వదులుతున్నారంట, స్ప్రే కొడుతున్నారంట, తలుపు మూసుకోమని చెప్పారు. మేము కూడా చాలా సందర్భంలో వచ్చాము, వంట తలుపు కిటికీలు కూడా మూసేసి వచ్చాము. మేము కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని వస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న చర్య అనే ఉద్దేశంతో మేము కూడా భావించాము. మీరు సీనియర్స్ మాకన్నా కాబట్టి గౌరవిస్తున్నాము, దయచేసి ఈసారైనా సరే ఆ విధంగా చేయొద్దని 4th టౌన్ ఇన్స్పెక్టర్ గారు శతవిధాలా అతనికి ప్రయత్నం చేశారు. అలాగే చెప్పారనే ఉద్దేశంతో 30వ తారీఖున 8:30 గంటలకి మా దగ్గరికి వచ్చారు. వచ్చి గలాటా చేసిన తర్వాత కిటికీ బెల్ల కొట్టారు. మేము తలుపు తీసిన తర్వాత మా ఇంటి దగ్గర ఉండవలసిన యాకుత్పుర నియోజకవర్గంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తూ స్థానిక సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కాలనీలో చెత్త పేరుకుపోవడం, మురుగు కాలువలు పొంగి పొర్లడం, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జిహెచ్ఎంసీ, హైదరాబాద్ వాటర్ బోర్డు నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఓల్డ్ సిటీ ప్రాంత పరిస్థితులను స్వయంగా పరిశీలించలేదని ఆరోపించారు. కొత్త నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ ఓల్డ్ సిటీలో మాత్రం వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సైదాబాద్ సింగరేణి కాలనీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిహెచ్ఎంసీ కమిషనర్, వాటర్ బోర్డు ఎండీతో కలిసి స్వయంగా పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ये कितना साल से तकरीबन 15 साल से ऐसी चाहिए, अभी तक एक मोरी नया नहीं बना, एक पाइपलाइन नया नहीं आया, कुछ भी नहीं आया। पूरा गली में कचरा, वॉशरूम करे तो भी वो वॉशरूम पूरा रोड के ऊपर से आ जाता है इधर। अब देखो पूरा यहाँ से वहाँ तक पूरा पब्लिक भी फिरने का ये नहीं है। एक म्यूनसिपालिटी का गाड़ी कौन सा भी नहीं आता, आया तो करके जाता, फिर कल से फिर सेम वैसे आ जाता। पूरे MLA साहब अभी कॉर्पोरेटर साहब आके देख रहे, करार बोल रहे, जब का जब आके टेम्पररी काम हो जा रहा, फिर नए दिन से फिर वही रिपीट हो रहा। कितना बार भी आके कराया तो भी वही प्रॉब्लम हो रहा है। ये परमानेंट सॉल्यूशन करने का वास्ते कुछ मदद करना पड़ता है। प्रेस रिपोर्टर आप पूरे छोटे छोटे बच्चे बड़े लोग आए, पूरे बस्सी का दवाखाना एक नहीं है बस्सी में, पूरे बीमारी से परेशानी हो रहे, पूरा मच्छर बहुत है, तो मच्छर में आने वाला गाड़ी भी नहीं आ रहा टाइम पे, बहुत तकलीफ हो रहा। पानी में भी ड्रेनेज पानी आ जाता, सुबह में 5 मिनट तक ड्रेनेज पानी आता, वो 5 मिनट हो गया बाद अपन पानी भर ले के पीना पड़ता। पहले पूरा कचरा आता पानी में, कहीं बहुत तो 15 ईयर्स से पाइपा चेंज नहीं करे, अभी तक पानी के पाइपा चेंज नहीं करे, ड्रेनेज का पाइपा चेंज नहीं करे, एक रोड भी नहीं जा रहे कॉलोनी में अभी तक। देख लो आप पाइप देख लो एक बार। रूलिंग में तो याकतपुरा है, MIM पार्टी का है,
अभी एमएलए साहब, इससे पहले एमएलए साहब, अभी एमएलए साहब भी बोल रहे हैं आके देख रहे करा रहे, मगर मैं पूछा तो हमारे कारपोरेटर साहब को पूछा तो सोसाइटी का फंडिंग नहीं है बोल के बोल रहे। कहीं के बोला तो एरिया पूरा रोजरी सोसाइटी का नीचे है एरिया, बाहर कॉलोनी में पूरा काम होते हैं। कहीं बोलते तो टैक्स बन रहा, सब बन रहा, मगर इधर कॉलोनी में कुछ भी काम नहीं हो रहा काम टेम्पररी। आज साहब आए, कल आके गाड़ी आ रहा, क्लीन कर रहा, चल जा रहा, मगर परमानेंट सोल्यूशन कभी भी नहीं हो रहा है। परमानेंट सोल्यूशन होना बोले तो आप भी सपोर्ट करें तो ये मेरे साहब अभी बड़े साहब कौन तो भी देख के जरा बच्ची का वास्ते आप एक बार देख लो। पूरे चूहे दिख रहे, देखो बड़े बड़े चूहे, जूम करके देख लो, पूरे चूहे दिख रहे। सांपा भी है इसमें। कैसा रह रहे हैं आप लोग? रहना पड़ता है ना एक दिन फायर हुआ तो తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఎస్టీపీపీ కోసం కేటాయించిన నైని కోల్ బ్లాక్ నుంచి తొలి రైల్ రేక్ ద్వారా బొగ్గు రావడం సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సోదరులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగరేణిని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మైనింగ్ సంస్థలతో పోటీ పడే స్థాయికి సింగరేణిని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సోదరులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మొట్టమొదటిసారి నైని కోల్ బ్లాక్ నుంచి సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం కేటాయించినటువంటి ఆనాటి సింగరేణి సంబంధించిన నైని కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ ర్యాక్ ద్వారా బొగ్గు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలేజ్ సంబంధించినంతవరకు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని జెన్కో ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ సెక్టార్తో పాటు సింగరేణి కూడా పవర్ జనరేషన్లో భాగస్వామి ఈరోజు పవర్ ప్రాజెక్ట్ నడుపుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఈరోజు రాష్ట్ర అవసరాల దృష్టి ఒకటే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు కూడా సింగరేణి కాలనీస్ బొగ్గుని సరఫరా చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో జెన్కో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్కి, సింగరేణి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కూడా కోల్ సప్లై చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో హితోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఈరోజు రాష్ట్ర అవసరాలు పెరిగిపోతూ, ప్రొడక్షన్ పెరిగిపోతూ, రాష్ట్రంలో అనేక అవసరాలను తీర్చడానికి కావలసినంత స్థాయిలో పవర్ ఉత్పత్తిని పెంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట సింగరేణి తన ఉత్పత్తిని పెంచుకోవడమే కాకుండా సింగరేణి ఇంకా అనేక రకాలైన కొత్త నూతన బ్లాకులను తెచ్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని బ్లాకులు పొందడానికి, ఇప్పటికే మనం తాడిచెర్ల బ్లూ బ్లాక్ని పొందాం. నైని కోల్ బ్లాక్ ఆపరేషన్లో తీసుకొని వచ్చి బొగ్గును తీసుకొని రావడం కోసం చాలా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మొదటి రైల్ రోడ్ వస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా మిగతా బ్లాకులు పొందడం కోసం సింగరేణి కాలనీస్కి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే యావత్ క్యాబినెట్ అంతా కూడా సింగరేణిని పెద్ద ఎత్తున పరిపుష్టం చేయటం కోసం వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సింగరేణి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని ఏఐ ఆధారిత డయల్ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ను ప్రారంభించారు. పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళల భద్రత, బాలల రక్షణ, విపత్తు నిర్వహణ వంటి అన్ని అత్యవసర సేవలను ఒకే జాతీయ అత్యవసర నెంబర్ 112 ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. 112కు వచ్చే కాల్లను ఏఐ విశ్లేషించి సంభాషణను టెక్స్ట్ గా మార్చడము, ఘటన సారాంశాన్ని సిద్ధం చేయడము, సంబంధిత శాఖను గుర్తించడము, కాలర్ ఉన్న ప్రాంతాన్ని GPS ద్వారా గుర్తించి
సమీప బృందాలను వెంటనే అప్రమత్తం చేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకత అని తెలిపారు. దేశంలో తొలిసారిగా అత్యవసర పరిస్థితుల్లో ఏఐ ఆధారిత డ్రోన్లను ఫాస్ట్ రెస్పాండర్లుగా వినియోగించనున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. డాష్బోర్డ్ కూడా పెట్టుకోండి. పక్కన అరేంజ్ చేసుకోండి, అంతలోకి కూర్చొని అరేంజ్ చేసుకోండి. అంతే ఇప్పుడు మినిమైజ్ చేయండి, ప్రస్తుతానికి మినిమైజ్ చేయండి. డాష్బోర్డ్ అంటే డాష్బోర్డ్ పెట్టండి. దేశంలోనే మొదటిసారిగా ఏఐ డ్రోన్లను ఫస్ట్ రెస్పాండర్గా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రారంభంలో ఈ అత్యాధునిక డ్రోన్ల ద్వారా మహిళల భద్రతకు సంబంధించిన సంఘటనలు, భారీ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు ట్రాఫిక్ జామ్ల వంటి సమస్యలను మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీకి సంబంధించిన కాల్ రాగానే డ్రోన్కు మరియు సంబంధిత పెట్రోల్ కార్కు కాల్ అసైన్ చేయబడుతుంది. ట్రాఫిక్లో పెట్రోల్ కార్లు సంఘటన స్థలానికి చేరుకోవడానికి ముందే ఈ డ్రోన్లు అక్కడికి చేరుకుని లైవ్ విజువల్స్ మరియు రాత్రివేళల్లో థర్మల్ ఇమేజింగ్ను కమాండ్ సెంటర్కు పంపుతాయి. దీనివల్ల కంట్రోల్ రూమ్లోని అధికారులు అక్కడి పరిస్థితిని త్వరగా అంచనా వేసి అవసరమైన బలగాలను పంపి ప్రాణ నష్టాన్ని నివారిస్తారు. దాని ద్వారా కాల్ చేస్తే 112 మనకు డౌన్లోడ్ అవుతుంది, మనం వాళ్ళ లోకల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. అట్లనే సీనియర్ సిట్తో లేకుండా కాల్ ఆటోమేటిక్గా డిస్పాచ్ చేసే విధానం కూడా మనం రెడీ చేస్తున్నాం సార్. దీంతోపాటు మనం యాప్ మనకు ఒక డిపెండెన్సీ ఉండేది, టీజీ కాప్ యాప్ కానీ ఇట్లా కాకుండా అట్లా సార్ లైవ్ కాల్ సార్. నమస్తే, డైల్ 100 తెలంగాణకు స్వాగతం. ఏ విధంగా సహాయపడగలము? నాగరాజు గారు చెప్పండి సార్. నమస్తే అండి మేడం గారండి. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? సార్ మేము పొలం వేసుకున్నాం మేడం. మా పొలం మీదకి ఒక 10-15 మంది ఆడవాళ్ళు వచ్చి యుద్ధం చేసుకుంటా, గొడవ చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేడం, ఏడిపిస్తున్నారు మేడం, కొట్టడానికి వస్తున్నారు. ఓకే సార్. హలో, చెప్పండి మేడం గారండి. ఏ గ్రామం నుంచి మాట్లాడుతున్నారు సార్? అరసర్లపాడు, ఎంతూరు మండలం మేడం. ఇంకేమైనా గుర్తులుంటే చెప్తారా సార్? గ్రామంలో మండలం అరసర్లపాడు గ్రామం మేడం. సికింద్రాబాద్ త్రిముల్గేరి పరిధిలోని లాల్ బజార్ శ్రీ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సాహాలు బుధవారం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయంతో పాటు లాల్ బజార్ ప్రాంతమంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పండగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు సందడిగా మారగా శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల ఉత్సాహాల్లో అత్యంత విశిష్టమైన రంగం కార్యక్రమం గురువారం నిర్వహించనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ కమిటీ పూర్తి చేసింది.
హర్యానాలోని సోనిపట్లో మానవ సంబంధాలను ప్రశ్నించే ఘటన వెలుగు చూసింది. ఒకప్పుడు ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన వృద్ధుడు చివరి రోజులు వృద్ధాశ్రమంలో గడిపి అక్కడే మృతి చెందాడు. ఆయన కుమార్తెలు చివరి చూపు కోసం కూడా రాకపోగా అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా వీక్షించినట్లు సమాచారం. అంత్యక్రియల ఖర్చుల కోసం 5,100 రూపాయలు మాత్రమే పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీయగా తల్లిదండ్రులు బతికున్నప్పుడే వారికి అండగా నిలవాల్సిన బాధ్యతను విస్మరించడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి పరిస్థితులు, కుటుంబ సభ్యుల వివరణ అధికారికంగా వెలువడాల్సి ఉంది. तारीख तक कराना पड़ेगा हमें, या तो आप 20 तारीख से पहले आ जाओ। अच्छा 20 तारीख से पहले तो हाँ। देखते हैं, अभी मैं आपको बताती हूँ ना। हाँ जी हाँ जी, अच्छे से हो गया ना सारा काम? हाँ बिल्कुल अच्छे से हो गया। ठीक है, तो मैं ऐसे बोल रही थी ना, आप मुझे वीडियो भी भेज दो। ठीक है भेज दूँगा। या फिर आने पे होगा सारा काम। हाँ बाकी तो आप आ लोगे जब होगा ना, ये संस्कार हुआ है। अभी तो संस्कार हुआ है। अभी और कितना टाइम लगेगा? तो हम लोग क्या खाएंगे और नहाएंगे, चूल्हा जलाएंगे? नहीं अभी तो है ना कि किसान को नहीं दे दी लगे रहो दिलदार। नहीं चल रही है, नहीं चल रही है। बस 10-15 मिनट में हो जाएंगे। हाँ हाँ ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. షాబాద్ లో మట్టి మాఫియా దందా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్. అనంతపురం సిఐ దేవానందం లాఠీ దాడిలో ఫ్రాక్చర్ అయింది. ఎస్పీ డిఐజీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని రిటైర్డ్ ఆర్ఎస్ఐ విజ్ఞప్తి. సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ పరిస్థితులు, జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు నిర్లక్ష్యంపై విమర్శలు. సింగరేణి కార్మికులకు బట్టి విక్రమార్క అభినందనలు, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని బట్టి విక్రమార్క. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.